వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు అబీబ్ భాయ్, నవీన్ గౌడ్తో పాటు పార్టీ కార్యకర్తలు, స్థానికులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మైనారిటీ సెల్ నాయకులు అబీబ్ భాయ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం వల్లే బడుగు బలహీనుల వర్గాలకు రాజకీయంగా ఎదగడానికి ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అవకాశం లభించిందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి సమాన న్యాయం కలగాలనే లక్ష్యంతో అంబేద్కర్ పనిచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. సార్ కిందికి వస్తాను ప్లగ్ తీసుకుంటాను. పిల్లవాడు పైన సరే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రామచంద్రాపురం టౌన్ ప్రెసిడెంట్ కపూర్ సింగ్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించి ఆయన చేసిన సేవలకు మనమందరము కట్టుబడి ఉండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన నాయకుడు. అలాంటి నాయకునికి బీజేపీ నాయకులు అంబేద్కర్ గారు అనగానే వాళ్ళకు కిందికెళ్ళి మంట వస్తుంది. నాకు అర్థమైతే లేదు ఎందుకో ఇది, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దేవుడు ప్రసాదం మనకిచ్చిండు. పెన్ను, పేపర్ ప్రసాదం ఇచ్చినందుకే మనం ఈరోజు రాజ్యాంగంగా మనం కట్టుబడి ఉన్నాం. ఆయన ఆశయాలకు మనమందరము కట్టుబడి ఉండి మనమందరము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటూ పోయి మనం ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భీమ్.